నా దగ్గర నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నావా? షెల్వి దగ్గరికి వెళ్ళి మనం సాయం అడగచ్చు. ఓహో, మీరు వెళ్ళి దాక్కున్నారా? నేను ఎక్కడే ఉండిపోతున్నా. సరేరా, నేను ఇప్పుడు వెళ్ళే తర్వాత వస్తాను. ఆ టైగర్ చూస్తేనే నాకు భయం. అయినా మిమ్మల్ని వదిలిపెట్టను. తప్పించుకున్నాం. రే అన్నయ్య, షెల్విన్ ఇప్పుడు ఇంట్లో లేడు. పర్వాలేదు, హంటర్ వికి వెళ్ళాడు. మనం కావాలంటే వాడి కోసం వెయిట్ చేయొచ్చా? ఏంటది? ఈ యాక్స్ ని అడవిలో ఉన్న ఒక వీరుడు కనిపెట్టాడు. దీన్ని కనిపెట్టిన వాళ్ళు దీనికి పేరే పెట్టలేదు. ఈ బ్లేడ్ చాలా షార్ప్ అయినది. ఇది ఇంకా అడవిలోనే ఉంది. దీన్ని కనిపెట్టి తీసేవాళ్ళకి గొప్ప శక్తులు దొరుకుతాయి. ఎందుకంటే ఈ బ్లేడ్ అందరినీ నరుకుతుంది, శత్రుని తరుమేస్తుంది. అంత శక్తివంతమైనది. ఇది మీ తలరాతునే మారుస్తుంది. నాకు ఇది కావాలే. ఎందుకని చెప్పు. ఇది మాత్రం మనకి దొరికిందంటే ఆ తర్వాత లాగర్ వికిని తరిమేయొచ్చు తమ్ముడు. నాకేమీ అర్థం కావట్లేదే. నీకది పొంగ పొంగ అర్థమవుతుంది. సరే, నాకు మాత్రం ఇది నా చేతికి దొరికిందంటే నేను హంటర్ విక్కిని ప్లాన్ చేయకుండానే కొట్టచ్చు. చివరిగా ఎవరు చెప్పని పాఠాన్ని నేను వాడికి చెప్తాను. అది సరే, దీన్ని మనం ఎక్కడికి వెళ్ళి వెతకాలి? అదే కరెక్టే. ఇది ఎక్కడికని వెళ్ళి వెతకాలి. ఇదేం బొమ్మ కాదు, నువ్వు వేరేదైనా తీసుకో. నాకు అది ఖచ్చితంగా కావాలి. ఒక ముఖ్యమైన విషయం ఉంది. అవును, లాగర్ విక్ ని తరమడానికే ఇదంతా చేస్తున్నాం. నీకోసం మేము చాలా అందమైన పువ్వులంతా తీసుకొస్తాం. ఇదిగో తీసుకో. నీకు మేము క్లీన్ చేయడానికి సాయం చేస్తాం. వద్దు, నా మాట విను. చేస్తూనే ఏం ఉన్నా. చేసినా నేను ఇవ్వను. రేపు ఇవ్వనంటే silent ఇవ్వను. గా ఉండు. ఇవ్వను ఇవ్వను. నా వల్ల కాలేదు. మీరే ఉంచుకోండి, నాకు అక్కర్లేదు. నిజంగానా? చాలా థాంక్స్. కానీ ఇందుకోసం మీరు ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? ఓకే, నువ్వు ఎప్పుడే చెప్పు. ఆ కొండ మీద ఉన్న పువ్వు ఒకటి నాకు కావాలి. మనం ఏం చేస్తున్నాం? మనకి పిచ్చి పట్టిందా ఏంటి? ప్రామిస్ చేశా. అరే ఛా. ఇంకా కొంచెమే తమ్ముడు, జాగ్రత్తగా పట్టుకో, నన్ను వదలకో. నేను తీసేశాను. చేయలేకపోతున్నాను. రే అన్నయ్య, కింద ఒకే ముళ్ళుగా ఉందిరా. నేను చాలాసేపు పట్టుకోలేదు తమ్ముడు. ఏమన్నావు? ఇదిగో తీసుకో. దొరికేసింది. అమ్మయ్య, మంచి వేళ. ఎందుకోసం నా బాల్ అడుగుతున్నా? ఆడుకోవడానికే. ఈ బాల్ నేను కనిపెట్టాను కాబట్టి ఇది నాది. హంటర్ విక్ ని ఓడించడానికి నాకు అది కావాలి. సరే, అయితే మనం వ్యాపారం మాట్లాడాలి. టాడా, నీకు ఫ్రెష్ అయిన యాపిల్స్ అంతా ఇష్టం కదా? అంతా నీకే. ఆ బాల్ ని మా దగ్గర ఇచ్చేసాయి. ఎప్పుడు చూడలేదు. నాకు అక్కర్లేదు. షెల్డన్, అయితే ఇది నువ్వు ఉంచుకొని ఆ బాల్ నాకు ఇస్తావా? అవకాశమే లేదు. అలా అయితే వీళ్ళ దగ్గర ఏం ఇయ్యాలో తెలియట్లేదే. అంతా తీసుకుంటావా? వద్దు, అన్ని వాడికి ఇవ్వకూడదు. అది లేకుండా మనమేం చేసేది? మనం తినడానికి ఏమీ ఉండదు. అది నా దగ్గర ఇవ్వండియ్యా. ఇద్దరు కొంచెం మాట్లాడి ఆపుతారా? మీరు ఏం ఇచ్చినా సరే ఈ ఐరన్ బాల్ ని నేను ఇవ్వను. మనకు ఆ బాల్ కావాలి తమ్ముడు. నువ్వు నాకు సాయం చేస్తావా లేదా? అందుకని ఆ చిన్న పిల్లాడిని కొడతావా? ఇచ్చారా నీకు? నేనేమి వాడిని కొట్టలేదే. ఎవరు కొట్టుంటారు? రే తమ్ముడు, ఒక ఐడియా. అందుకే నువ్వు నా అన్నయ్యగా ఉన్నావు. అర్థమైందా? అర్థమైందా?
వావ్! ఇంత పెద్ద బాల్. ఇది చాలా బాగుంది కదా. ఆహా! నేను నమ్మలేకపోతున్నా, తను మోసపోయింది. సైలెంట్ గా ఉండు తమ్ముడు. నా కొత్త బాల్ చూసి అందరూ ఈర్ష్యపడతారు. ఓకే. ఏయ్! ఎవరైనా నన్ను కాపాడండి. ఆ! ఆ! ఓ, ఎంత బాగా గొడవ. శబ్దం చేయకు తమ్ముడు. మనం ఇక్కడ ఎందుకోసం వచ్చావా, నిన్ను మర్చిపోయావా? వాడు వచ్చేసాడు. త్వరగా తక్కువరా. రా తమ్ముడు, ఇటువైపు. ఇటువైపు రా. అరే వావ్, ఇది చూసావా తమ్ముడు? మన పని మొదలు పెడదాం. రే బ్రంబల్, త్వరగా చెయ్యిరా. ఓకే. ఓకే. ఇటు చూడు బ్రాయర్, నేను సిద్ధంగా ఉన్నా. బ్రంబల్, ఇక్కడికి వచ్చి నాకు సాయం చేయి. నేను 3 ఇంచిన తర్వాత మనం ఎత్తాలి. ఓకే, 1 2 3. ఇప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు కదా. అలాగేరా, వెళ్తూ ఉండు. ఓకే అన్నయ్య. కొన్నిసార్లు నన్ను తలుచుకొని నువ్వు గర్వపడాలా? మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఓ, ఇదెలా నీ వల్ల అయింది? నాకు తెలియదా? లేదు, నా వెపన్స్ కనిపించట్లేదు. ఎవరు తీశారు? సరే, మనకి ఎప్పుడైనా శక్తివంతమైన యాక్స్ దొరకొచ్చు తమ్ముడు. అవును, మనం మాత్రం ఇది చేశామంటే ఆ తర్వాత లాగర్విక్ మన వైపు అస్సలు రాడు. సరిగ్గా చెప్పావు తమ్ముడు. త్వరగానే మనము సాధించబోతున్నాం. అమ్మ బాబోయ్, దీన్ని ఎత్తి చూస్తే చాలా బరువుగా ఉంది. పైకి ఎత్తలేకపోతున్నా. ఇంకా మా దగ్గర ఎవరు పెట్టుకోలేరు. ఏయ్ తమ్ముడు, ఏం చేస్తున్నావు? త్వరగా రా. అవును, ఏంటా శబ్దం? ఎవరదే? గుడ్ మార్నింగ్ బేక్. నీకు స్పెషల్ అయింది ఒకటి ఉంది. అవును, ఇది ఎదుర్కొనిందా ఏంటి? ఇద్దరు మాట్లాడైపోయిందా? మన వాళ్ళు అక్కడ నోరించి ఈస్తున్నారు అనుకుంటా. తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం.